నీకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఉదయకాలం చాలా రోజు తర్వాత, ఎందుకంటే పని నడుస్తుంది, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఈరోజు దేవుడు మొదలు చేస్తున్నారు. నీకు వందనాలు స్వామి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం. శరరబబ శందర రిషిఖందరబబ. యేసు నామముల కీర్తన గ్రంథం నుండి 119 అధ్యాయం, ఇక్కడ 33 వచనం నుండి 40 వచనాల వరకు దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హిందీ చదివి నేను తెలుగులో చెప్తా. సమజ్కి లియే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనకి తెలివి లేదు, సమజ్ అంటే తెలివి లేదు, జ్ఞానం లేదు, ఇంకా దేవునిలా ఎదగలేదు, ఇంకా దేవుని గురించి ఎక్కువ తెలియలేదు, కాబట్టి దాని గురించి మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నాకు నీ తెలివి దయచేయి, నీ అర్థం వేసుకోవడానికి శక్తి దయచేయి, నీ వాక్యం చదవడానికి శక్తి దయచేయి, ప్రార్థన చేయడానికి శక్తి దయచేయి, ప్రార్థనకి అర్థం, వాక్యంకి అర్థం తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు 33 వచనం. हे यहोवा, मुझे अपनी विधियों का मार्ग दिखा दे, तब मैं उसे अंत तक पकड़े रहूँगा. मुझे समझ दे, तब मैं तेरी व्यवस्था को पकड़े रहूँगा और पूर्ण मन से उस पर चलूँगा. अपनी आज्ञाओं के पथ में मुझको चला, क्योंकि मैं उसी से प्रसन्न हूँ. मेरे मन को लोभ की ओर नहीं, अपनी चितौनी की ओर फेर दे. मेरी आँखों को व्यर्थ वस्तुओं की ओर से फेर दे. तू अपने मार्ग में मुझे जिला. तेरा वचन जो तेरे भय मानने वालों के लिए है, उसको अपने दास के निमित्त पूरा कर. जिस नामधराई से मैं डरता हूँ, उसे दूर कर, क्योंकि तेरे नियम उत्तम हैं. देख, मैं तेरे उपदेश का अभिलाषी हूँ. अपने धर्म के कारण मुझको जिला. హల్లెలూయా. చాలా మంచి వాక్యం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నారు, దావీదు మహారాజ్. దేవా, తండ్రి యెహోవా, నీ విధులు, నీ విధానాలు ఎలా ఉంటుంది? నీ మార్గంలో నాకు నడిపి. ఎందుకంటే నేను ఒకవేళ తప్పు మార్గంలో నడుస్తున్నా అంటే నాకు నీ నిజమైన మార్గం చూపి. నేను తెలిసి తెలియకుండా ఏదైనా మార్గం తప్పిపోయిన మార్గం నాకు నీ మార్గం చూపి. ఎందుకంటే నేను అంతం వరకు నేను నీకు పట్టుకుంటా, నేను వదిలిపెట్టాను. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నేను వదిలిపెట్టాను. ఎందుకంటే నువ్వు నీ మార్గంలో నాకు నడిపిస్తే, నేను నీ మార్గంలో నడిచిన తర్వాత చివరి వరకు నేను ఏం చేస్తా? నీ చేతిలో ఉంటా, నీ మార్గంలో నడుస్తా, నీ మాట, నీ వ్యవస్థ, నీ కట్టడ, నీ నియమం అన్నీ పాటిస్తా. నాకు అర్థం వేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, ఇది దాని గురించి కూడా నాకు నీ మార్గం నడిపి, ఇంకా నీ వాక్యం ద్వారా నాకు తెలియపరచాలి. నీ వ్యవస్థ ఎలా ఉన్నది, నీ కట్టడ, నీ నియమం ఎలా ఉన్నది, దానికి పట్టుకొని నేను నడవాలి. ఇంకా పూర్ణ మనసుతోని, ఉట్టిగా పైకి వేషధారిలాగా కాదు, పూర్ణ మనసుతోని, పూర్ణ సత్యంతో నేను నీ మార్గంలో నడుచుకోవడానికి నాకు శక్తి దయచేయి, మా మనసు దయచేయి. ఎందుకంటే ఓన్లీ చూపించుకోవడానికి కాదు, వేషధారిలాగా కాదు. దేవుడు నాకు నువ్వు సహాయం చేయి. ఇంకా నేను ఓన్లీ మాత్రం ఏదైనా లాభం గురించి, ఏదైనా లోభం గురించి నీ పని చేయాలంటే కాదు. నేను నిజంగా కావాలంటే నీ కన్ను దృష్టి నా మీదే ఉండాలి ప్రభువా. నేను ఎప్పటికీ పడిపోకుండా ఉండాలి. ఆ విధానంగా నువ్వు నాకు నడిపి, నా కన్ను నీ మార్గంలో, నీ వ్యవస్థ, నీ నియమం, నీ కట్టడం మీదే, ప్రతి దాని మీదే ఉండాలి. ఇంకా వ్యర్థమైన వస్తువు మీదే నేను అది ఇష్టపడను, వ్యర్థమైన వస్తువు మీదే నేను అది ఆశపడను. అలాంటి నాకు మనసు దయచి, అలాంటి నాకు నువ్వు నేర్పి, నీ మార్గం నాకు చూపి, నీ మార్గంలో నాకు బతికించు. హల్లెలూయా. తు అప్నే మార్గమే ముझे जिला. మాత్రం నీ మార్గంలో నేను బతకాలి. నేను ఎందుకంటే తప్పు మార్గంలో పోయి బతకడం వేస్ట్ అవుతుంది. నీ వాక్యం
నా లోపల భయం భక్తితో ఉండాలి, నేను దానికి పాటించాలి, నీ వాక్య ప్రకారం నేను నడవాలి, నేను వాక్యంకి లోబడాలి, నేను వాక్య ప్రకారం నడుచుకోవడానికి నాకు సహాయం చేయి. ఉస్కో అప్నే దాస్కే నిమిత్త భీ పూరా కర్, ఎందుకంటే నీ దాసుడు నేను. ఇది అన్నీ నేను అడుగుతున్నా. దాని గురించి మీరు ఏం చేయాలి? పూర్తిగా చెయ్యాలి, సగంలో కూడా నాకు వదిలిపెట్టద్దు దేవా తండ్రి నాయన. ఇది ఈ విధానంగా మనం కూడా ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి, దేవుని మాట అడగాలి, దేవుని వాక్యంకి లోబడాలి, భయభక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మార్గంలో నడిపిస్తున్నారు, ఆయన మనకి కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు, అన్ని విధానంగా దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. जिस नामधराई से मैं डरता हूँ उसे दूर कर, क्योंकि तेरे నియమం ఉత్తమ है, ఎందుకంటే నీ కట్టడా నీ నియమం చాలా శ్రేష్టమైన ఉన్నాయి. నేను ఒకవేళ తప్పిపోతే, ఏదైనా నేను తెలియకుండా ఏదైనా చెప్పేస్తే నాకు అందరేం చేస్తున్నారు? ఏలు పెట్టి చూపిస్తున్నారు. అది ఆ ఏలు పెట్టి చూపించకుండా నా పేరు పాడైపోకుండా అలాంటి నాకు నువ్వు జ్ఞానం ఇచ్చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి శ్రేష్టమైన నాకు నియమం నేర్పి, ఉత్తమైన నియమం నేర్పి, ఉత్తమైన మాట నేర్పి. देख मैं तेरे उपदेश का अभिलाषी हूँ, अपने धर्म के कारण मुझको जिला, ఎందుకంటే నువ్వు చెప్పిన మాట, నీ ఉపదేశం, నువ్వు చెప్పిన నేర్పించిన ఏదైనా దానికి నాకు ఆశ ఉంది, అభిలాష ఉంది, నాకు కోరిక ఉంది, నేను నేర్చుకోవాలి, ఇంకా నేను పైకి రావాలి. ప్రభువా, నేను ఎక్కడ పడిపోకుండా ఉండాలి, నేను ఎక్కడ నశించిపోకుండా ఉండాలి, నేను నీతి పట్టి నేను ఉండాలి, నేను నీతి పట్టి నడవాలి. దేవునికి స్తోత్రం. టోటల్గా ఈరోజు వాక్యం దేవుడు మనకి ఏం తప్పు చేయకుండా, ఎవరికి ఎటువంటి ఎవరు మనకి ఏలు పెట్టి చూపించకుండా దేవుడు మనకి నేర్పిస్తున్నారు. మనం నేర్చుకోవడానికి దేవునికి కూడా అడగాలి. మనం అడిగితే తప్పకుండా దేవుడు మనకి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.